ఈరోజు క్లాస్లో మన స్టూడెంట్స్ తోటి ప్రాజెక్ట్ చేపిస్తున్నప్పుడు యూజ్ ఎఫెక్ట్ లోపల ఏపీఐ కాల్స్ ఎలా చేస్తాము అనే వర్క్ చేయించాను. జనరల్గా ఏంటంటే ఏపీఐ కాల్స్ చేసినప్పుడు మనం ఫెచ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఫెచ్ ఫంక్షన్ లోపల డేటా వచ్చిన తర్వాత స్టేట్ వేరియబుల్లో అప్డేట్ చేసి దాన్ని డిస్ప్లే చేస్తాం. ఇదంతా బాగానే ఉంది, కానీ ఫెచ్లో 2 దెన్స్ రాయాలి. తర్వాత మనము ఆ వచ్చిన డేటాని స్టేట్ వేరియబుల్లోకి అప్డేట్ చేయాలి. ఇదంతా చాలా పొడుగు అయిపోతుంది అనమాట. సో దాన్ని సింప్లిఫై చేయడానికి, దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను అసింక్ అవైట్ యూజ్ చేద్దామా అని చెప్పి మన యూజ్ ఎఫెక్ట్లో అసింక్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇంత పొడుగు ఎర్రర్ కాదు కానీ వార్నింగ్ ఇచ్చింది, ఇలా వాడకూడదు, దట్ ఈస్ నాట్ గుడ్, మీరు మంచి పనులు చేయట్లేదు అంటుంది. సరే అని చెప్పి అప్పుడు వీళ్ళకు ఒక బ్యూటిఫుల్ హుక్ చూపించాను. దట్ హుక్ ఈజ్ యూజ్ ట్రాన్సిషన్. ఈ యూజ్ ట్రాన్సిషన్ అనే హుక్ని వాడితే మనకి ఒక ఎరేలో ఒక బులియన్ వేరియబుల్ వస్తుంది, అలాగే స్టార్ట్ ట్రాన్సిషన్ అనే ఒక ఫంక్షన్ వస్తుంది. ఈ స్టార్ట్ ట్రాన్సిషన్ అనే ఫంక్షన్ని యూజ్ ఎఫెక్ట్లో వాడుకోండి. ఈ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే మనకి అసింక్ని సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్టార్ట్ ట్రాన్సిషన్ అనే మన ఫంక్షన్ కాల్ స్టార్ట్ అవ్వగానే ఈజ్ పెండింగ్ అనేది ట్రూ అయిపోతుంది అన్నమాట. సో మొత్తం ఈ లోపల ఉన్న కాల్ బ్యాక్ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయ్యేదాకా ఈజ్ పెండింగ్ అనేది ట్రూ అయి ఉంటుంది. వన్స్ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈజ్ పెండింగ్ బికమ్స్ ఫాల్స్. సో ఈ ఈజ్ పెండింగ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రోడక్ట్స్ ఇంకా లోడింగ్ కంప్లీట్ కానంత వరకు ఏదైనా లోడర్ ఇట్లా డిస్ప్లే చేయడము, లేకపోతే లోడింగ్ అని ఇట్లా రావడము. సో దాన్ని మనము ఈజ్ పెండింగ్ బులియన్ వేరియబుల్ ద్వారా కండిషనల్గా డిస్ప్లే చేయొచ్చు. వన్స్ డేటా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ఈజ్ పెండింగ్ అని లోడింగ్ అనేది హైడ్ అయిపోతుంది, మనకి ప్రోడక్ట్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. సో స్టార్ట్ యూజింగ్ దిస్ యూజ్ ట్రాన్సిషన్ అండ్ స్టార్ట్ ట్రాన్సిషన్ function, and please like, share and subscribe. Don't forget.